హాయ్ అండి. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే అతి సులువుగా కేవలం 3 పదార్థాలతో ఇలా చాలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కమ్మగా వెన్నలా కరిగిపోతుంది. ఈ ప్రాసెస్ కూడా కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకొని పావు కప్పు పంచదార వేసి కలపాలి. అందులో నుండి పావు కప్పు కొబ్బరి పాలను తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలను స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్‌లో వేడి చేయాలి. కాస్త వేడయ్యాక కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను అందులో వేసి బాగా కలపాలి. ఒక 5-6 నిమిషాలు వేడి చేశామంటే గట్టిపడి మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రీస్ చేసి ఉంచిన బౌల్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారాక 1 లేదా 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటే సరిపోతుంది. మనము ఫిల్టర్ చేయగా వచ్చిన కొబ్బరిని ఎండబెట్టి మనకు కావలసిన విధంగా వాడుకోవచ్చు. కర్రీస్లో కానీ లేక కొబ్బరి లడ్డు చేసి తింటే కూడా చాలా బాగుంటుంది. ప్లేట్లోకి రివర్స్లో తిప్పామంటే చాలా ఈజీగా బౌల్ నుండి ఊడి వస్తుంది. సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.